అది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. కాయ సైజు మనకు ఎక్కువ ఉంటే రేట్ కూడా ఎక్కువ ఉంటుందండి మార్కెట్లో. అది కూడా కాయ సైజ్ అనేది ప్లాంట్ వెరైటీని బట్టి మనకి సైజు రావడం జరుగుతుందండి. తర్వాత ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా. కానీ కొన్ని ప్లాంట్స్ వచ్చేసి, కొన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి మనం ఎంత పోషకాలు ఇచ్చినా, ఎంత ఇది చేసినా కూడా 350 గ్రామ్స్ కంటే ఎక్కువ పోవట్లేదండి. అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం మొక్క చూస్ చేసుకునేటప్పుడు ప్లాంట్ ఏ వెరైటీ ఎంత సైజ్ వస్తుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన ప్లాంట్స్ వచ్చేసి తీసుకుంటే మనకి 650 గ్రామ్స్ దగ్గర కూడా టచ్ అవుతున్నాయండి. 650 తర్వాత యావరేజ్ సైజ్ వచ్చేసి మనకి 350, 400 సైజులో వస్తుంటాయండి. ఇది ఒక 400 ఉంటుందండి, ఇది ఒక 650 ఉంటుందండి. సో రైతులకి మనకి ప్రాఫిటబుల్గా ఉండాలి అంటే మనము ఎక్కువ సైజు వచ్చే కాయని చూజ్ చేసుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుందండి, క్రాప్ ఎక్కువ ఉంటుంది, ఈల్డ్ వచ్చేసి అప్పుడు మనకి ప్రాఫిట్లో ఉండే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి రైతు సోదరులు ప్లాంటింగ్ మెటీరియల్ చూస్ చేసుకునేటప్పుడు ఇవి గమనించుకోవాల్సిందండి. తర్వాత ప్లాంట్ వచ్చేసి మనము ఏ కలరు, ఫ్రూట్ వచ్చేసి మనం ఏ కలర్ చూస్ చేసుకుంటున్నాము. పింక్ కలర్ ఫ్రూట్ అయితే మనకి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందండి. పింక్ కలర్ ఇన్సైడ్ ఫ్రెష్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి.